ఓకే, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఫ్రెండ్స్, ఈ లెక్చర్ నుంచి మనం ప్రొనౌన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అవాయిడ్ ద అన్ప్లెజెంట్ రెపిటేషన్ ఆఫ్ ఎ నౌన్. సో ప్రొనౌన్ అనేది నౌన్కి బదులుగా వాడేటటువంటి వర్డ్స్, రైట్? సో ఇవి ఎందుకు వాడతాము అంటే వీటి వల్ల ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏంటి అంటే టు అవాయిడ్ ద అన్ప్లెజెంట్ రెపిటేషన్ ఆఫ్ ఎ నౌన్. అంటే నౌన్ని పదే పదే ఉపయోగించకుండా మనం ప్రోనౌన్ని వాడుతూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే నౌన్ని మనం పదే పదే ఉపయోగిస్తున్నామో అప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి వెరీ అన్ప్లెజెంట్ టు హియర్, రైట్? సో వినసొంపుగా ఉండడానికి మనం ఏం చేస్తాము అంటే ప్రోనౌన్ని వాడుతూ ఉంటాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూడండి, అశోక్ ఈజ్ ఎ హార్డ్ వర్కింగ్ బాయ్ బట్ హీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో ఇక్కడ హీ అనేటటువంటిది ప్రోనౌన్ ఎవరికి? అశోక్ అనే నౌన్కి. ఓకేనా? అశోక్ అనేది మస్కులిన్ జెండర్ కాబట్టి హీ అని రాసాం. ఒకవేళ ఫెమినైన్ జెండర్ ఉంటే కనుక ఇక్కడ షీ అని రాస్తాం. ఒకవేళ కామన్ జెండర్ ఉంటే కనుక ఇట్ అని రాస్తాం. అలా అనమాట. అయితే సి ఫ్రెండ్స్, అశోక్ ఈజ్ అ హార్డ్ వర్కింగ్ బాయ్ బట్ అశోక్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ అని 2 సార్లు మనం అశోక్ని వాడక్కర్లేదు. సో మస్కులిన్ జెండర్ కాబట్టి ఇక్కడ మనం ప్రొనౌన్ అనేది వాడుకోవచ్చు. సో ప్రొనౌన్ వల్ల దిస్ ఈస్ ద యూసేజ్ అనమాట, టు అవాయిడ్ ద అన్ప్లెజెంట్ రెపిటేషన్ ఆఫ్ ఎ నౌన్. సరే, ఈ ప్రొనౌన్స్లో కూడా దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆర్ సెవరల్ కైండ్స్. అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పర్సనల్ ప్రొనౌన్, సెకండ్ వన్ ఈజ్ పొసెసివ్ ప్రొనౌన్, థర్డ్ వన్ ఈజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, ఫోర్త్ వన్ ఈజ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఫిఫ్త్ వన్ ఈజ్ రిలేటివ్ ప్రొనౌన్, sixth one interrogative pronoun, seventh one reciprocal pronoun, eighth one indefinite pronoun, and ninth one distributive pronoun. So these are the several kinds of pronouns. So ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్క ప్రొనౌన్ ఎప్పుడెప్పుడు ఎట్లా వస్తుంది, పాజిటివ్ కేసులో ఎలా ఉంటుంది, నెక్స్ట్ వాటి అప్లికేషన్స్ ఏంటి, ఏ సెంటెన్స్లో వాటిని ఎలా వాడాలనేది ఒక్కొక్క ప్రొనౌన్ని చూద్దాం. సో లెట్ us see the first one, which is personal pronoun. Okay. Let us discuss about personal pronouns. So personal pronouns ఏవేమంటేనన్నా ఇక్కడ రాసే చూడండి, ఐ, వి, యు, థీ, థో, హీ, షీ, ఇట్ అండ్ దే. ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్ కింద వస్తాయన్నమాట. సో ఈ థీ, థో అనేది పొయిట్రీలో ఎక్కువగా వాడతాం. అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఇంగ్లీష్లో ఉంటాయన్నమాట ఈ వర్డ్స్ అన్ని. సరే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 3 కేసెస్ చూసాం కదా. ఏంటవి? నామినేటివ్, పొసెసివ్, అక్యూసేటివ్. మనం నౌన్స్లో డేటివ్ కేసు కూడా చూసాం, కానీ ఇక్కడ ప్రొనౌన్స్లో ఈ 3 కేసెస్ని చూస్తే సరిపోతుంది. సి ఫ్రెండ్స్, మనకి జనరల్గా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్స్ అని 3 ఉంటారు. సపోజ్ మనం కాన్వర్జేషన్ చేస్తున్నాం అనుకోండి, మన ఇద్దరం కాన్వర్జేషన్ చేస్తున్నాం అనుకోండి, నేను మీతో మాట్లాడుతున్నాను కదా. సో ఇప్పుడు ఐ ఆమ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ యు ఆర్ ద సెకండ్ పర్సన్. మన ఇద్దరం ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్, రైట్? ఐ, you and they, or he or she or it, something. That is the third person. I am the first person, you are the second person, because I started the conversation, right? So ee vidhanga anamata. Aithe chudandi, so different cases lo etla ante nominative case lo first person singular plural. ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్ ఎలా అంటే, ఫస్ట్ పర్సన్ అంటే నేను కదా, మన ఇద్దరం కాన్వర్జేషన్ చేసుకుంటున్నాం అనుకోండి, 3వ వ్యక్తి గురించి ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. ఎస్, సో నేను ఐ అని వాడతాను సింగులర్గా ఉన్నప్పుడు. లేదా మేము ఒక గ్రూప్లో ఉన్నాం అనుకోండి, ఒక గ్రూప్ని తీసుకొచ్చుకుని మాట్లాడుకుంటున్నాం అనుకోండి, గ్రూప్ అంటే ప్లూరల్, రైట్? అప్పుడు మనం వీ అని అంటాం అనమాట, రైట్? అదే సెకండ్ పర్సన్ అనుకోండి, యూ అని అంటాను. నేను మిమ్మల్ని యూ అని పిలుస్తాను. ప్లూరల్లో ఉన్నా సరే, మీరు గ్రూప్గా ఉన్నా సరే యూ పీపుల్ అని అంటానే తప్ప మీ అందరినీ కలిపి సపరేట్గా చెప్పను. అంటే సింగులర్లో అయినా ప్లూరల్లో అయినా సెకండ్ పర్సన్కి యూ కామన్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నామినేటివ్ కేసులో థర్డ్ పర్సన్ అయితే, అంటే ఎవరి గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో సింగులర్ ప్లూరల్ ఎలా అంటామంటే, సింగులర్లో హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ. అంటే హీ అంటే మాస్కులిన్ జెండర్, షీ అంటే ఫెమినైన్ జెండర్, ఇట్ అంటే కామన్ జెండర్, రైట్? ప్లూరల్ అయితే దే అని పిలుస్తాం. అది గర్ల్స్ అవనివ్వండి, బాయ్స్ అవనివ్వండి, దే అని పిలుస్తాం. ఓకేనా? తర్వాత పొసెసివ్ కేసులో మై ఆర్ మైన్ అని పిలుస్తాం సింగులర్లో ఉన్నప్పుడు. ప్లూరల్లో అయితే ఆర్ ఆర్ ఆర్స్. ఓకే, సెకండ్ పర్సన్లో సింగులర్ ఎలా అంటే థై ఆర్ థైన్. ఇది ఓల్డ్ ఇంగ్లీష్ నాన్న, అంటే నువ్వు, నీ యొక్క, నీకు అనే అర్థాలు వస్తాయి ఇక్కడ. ఓకేనా? థై ఆర్ థైన్. అదే ప్లూరల్ అయితే యోర్ ఆర్ యోర్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే హిజ్ కానీ, హర్ కానీ, హర్స్ కానీ, ఇట్స్ కానీ వస్తుందన్నమాట. ప్లూరల్లో అయితే దేర్ కానీ, దేర్స్ కానీ వస్తుంది, రైట్? ఇది జనరల్గా మనం వాడుక భాషలో మనం మాట్లాడేస్తూనే ఉంటాం, కానీ ఏది ఎక్కడ ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ గ్రామర్లో తెలుసుకోవాలి, రైట్? తర్వాత అక్యూజేటివ్ కేసులో ఫస్ట్ పర్సన్లో మీ వస్తుంది, అది సింగులర్లో. ప్లూరల్లో అయితే అజ్ వస్తుంది. సెకండ్ పర్సన్ సింగులర్లో థీ వస్తుంది, సెకండ్ పర్సన్ ప్లూరల్లో యూ అని వస్తుంది, రైట్? థర్డ్ పర్సన్ సింగులర్లో హిమ్, హర్, ఇట్ వస్తుంది, అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్లో దెమ్ వస్తుంది అనమాట. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ పర్సనల్ ప్రొనౌన్స్ నాన్న, ఇన్ 3 different cases. Please note them. Okay Nana, now let us see few important points. See, the first person refers to the speakers or writers. అంటే ఎవరైతే మాట్లాడుతున్నారో
వాడు ఫస్ట్ పర్సన్ అనమాట. అంటే సపోజ్ నేను మీతో మాట్లాడుతున్నప్పుడు నేను ఫస్ట్ పర్సన్, అవునా కదా? ఓకే నాన్న. అయితే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇక్కడ చూడండి, ఐ యామ్ ఏ టీచర్. సో ఇక్కడ ఐ అనేటటువంటిది ఏదైతే ఉందో దిస్ ఇస్ ద ఫస్ట్ పర్సన్, అవునా కదా? దిస్ ఇస్ ద ప్రొనౌన్. అంటే ఫస్ట్ పర్సన్లో ప్రొనౌన్ని ఇలా వాడతాం అనమాట. దిస్ ఈస్ నథింగ్ బట్ సింగులర్, ఐ ఈజ్ నథింగ్ బట్ సింగులర్. తర్వాత వీ ఆర్ స్టూడెంట్స్, ఇక్కడ వీ అనేది ఫస్ట్ పర్సన్, అవునా కదా? సో ప్లూరల్, ప్రొనౌన్ అనేది ప్లూరల్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ద సెకండ్ పర్సన్ రిఫర్స్ టు ద పర్సన్ ఆర్ పర్సన్స్ అడ్రస్డ్. అంటే ఫస్ట్ పర్సన్ ఎవరితో అయితే మాట్లాడుతున్నాడో, ఎవరికైతే అడ్రస్ చేస్తున్నాడో అతను సెకండ్ పర్సన్, అవునా? సో యూ అనేది ఈజ్ యూజ్డ్ ఫర్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్. ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇందాక. సో యూ అనేది సింగులర్లోనూ యూనే యూజ్ చేస్తాం, ప్లూరల్లో కూడా యూనే యూజ్ చేస్తాం. సపోజ్ యూ ఆర్ ఏ గుడ్ పర్సన్, ఇది సింగులర్, అవునా కదా? యూ ఆర్ ఏ గుడ్ పర్సన్, నువ్వు చాలా మంచి వ్యక్తివి, సింగులర్. యు ఆర్ గ్రేట్ పీపుల్, మీరు, ఇక్కడ యు ఆర్ గ్రేట్ పీపుల్ అంటే మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు అని వస్తుంది. ఇక్కడ నువ్వు, ఇక్కడేమో మీరు. అర్థమైందేనా? తెలుగులో నువ్వు మీరు అంటాం కానీ ఇంగ్లీష్లో మాత్రం యు అనే ఉంటుంది రెండు కేసెస్లో, సింగులర్లో ప్లూరల్లో. సో ఇక్కడ మనం సెకండ్ పర్సన్ ఇలా వాడతాం అనమాట ప్రొనౌన్ కింద. తర్వాత the third person refers to the person or persons, thing or things being written or spoke about. మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ యొక్క కాన్వర్జేషన్లో ఎవరైతే వచ్చారో వాళ్ళు థర్డ్ పర్సన్. ఎస్ నో? సపోజ్ అక్కడ ఏమేమి వాడతాము అంటే హీ, షీ, ఇట్ ఆర్ యూజ్డ్ ఫర్ సింగులర్, దే ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లూరల్. సింగులర్గా చెప్తున్నప్పుడు హీ, షీ, ఇట్ వస్తుంది, ప్లూరల్ అయితే దే వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మర్చిపోకుండా. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ పర్సనల్ ప్రొనౌన్స్. ప్లీజ్ నోట్ ఇట్. Okay, now let us see one important thing. When these pronouns are used, ఇక్కడ these pronouns అంటే ఏవినా he, she, it, they, అవునా కదా? ఈ నాలుగు కూడా ఈ ప్రొనౌన్స్ అనేవి when these pronouns are used as the subject of a verb, వర్బ్కి సబ్జెక్ట్ కింద, అంటే వర్బ్ ముందు సబ్జెక్ట్ ఉంటుంది కదా, సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో ఈ ప్రొనౌన్ అనేది సబ్జెక్ట్ దగ్గర ఉన్నప్పుడు, ఆ సబ్జెక్ట్ ఉన్నప్పుడు దే ఆర్ సెట్ టు బీ నామినేటివ్ కేస్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. నామినేటివ్ కేస్ ఇన్ ద సెన్స్ సబ్జెక్ట్ ఆఫ్ ఎ వర్బ్, అవునా కదా? ఈ ప్రొనౌన్స్ వెన్ దే ఆర్ యాక్టింగ్ లైక్ దాట్. సో ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూడండి. హీ ఈజ్ ద న్యూలీ ఎలెక్టెడ్ లీడర్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్. అంటే ఇక్కడ హీ అనేది ప్రొనౌన్, అవునా కదా? దిస్ ఈజ్ ద సబ్జెక్ట్, రైట్? సో హీ అనేది హీ ఈజ్ ద న్యూలీ ఎలెక్టెడ్ లీడర్ ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్, ఇలా వాడతాం అనమాట ప్రొనౌన్ని నామినేటివ్ కేసులో. తర్వాత షీని ఎలా వాడతాం? షీ ఈజ్ ఏ పైలట్ ఇన్ ద ఇండియన్ ఎయిర్లైన్స్. ఎలాగైనా చెప్పొచ్చు. ఇక్కడ షీ అని పెట్టచ్చు, ఇక్కడ హీ అని పెట్టచ్చు. బికాస్ దర్ ఈజ్ నో, ఇక్కడ ఎందుకంటే ప్రాపర్ నౌన్ని మెన్షన్ చేయలేదు కాబట్టి, అవునా కదా? సో షీ ఈజ్ ద ప్రొనౌన్ హియర్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ బుల్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. అంటే ఇక్కడ ఇట్ అనేది ఏ నౌన్ అనే ప్రొనౌన్, రైట్? ఈ నామినేటివ్ కేసులో. సో ఇది కామన్ జెండర్ అనమాట, రైట్? సో ఎందుకని బుల్ని మనం చెప్తున్నప్పుడు కామన్ జెండర్ వాడతాం, ఇట్ అని అంటాం అనమాట. నెక్స్ట్ దే హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ టు లైఫ్. ఇక్కడ దే అనేది ప్రొనౌన్ నామినేటివ్ కేసులో. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ హీ, షీ, ఇట్ అనేవి సింగులర్స్, అవునా కదా? కానీ ఇక్కడ దే అనేది ఎప్పుడు వస్తుంది? ప్లూరల్ ఉన్నప్పుడే వస్తుంది. కాబట్టి ఇక్కడ హ్యావ్ అని రాసాం. దే హ్యావ్ పాజిటివ్ యాటిట్యూడ్ టు లైఫ్, రైట్? సో దిస్ ఇస్ ద నామినేటివ్ కేస్ ఎగ్జాంపుల్స్. సో నామినేటివ్ కేసులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హీ, షీ, ఇట్ ఎప్పుడు కూడా సింగులర్గా ఉంటాయి అండ్ దే అనేది ప్లూరల్లో ఉంటుందన్నమాట, రైట్? లెట్ us see the next one, that is accusative case. Okay, let us see this point. ఇక్కడ ఏం డిస్కస్ చేస్తున్నానంటే see friends, when a personal pronoun is used as the object of a verb then it is said to be an accusative case. Object of a verb అంటే అది accusative case, తెలిసిందే. అయితే ఫ్యూ ఎగ్జాంపుల్స్ చూడండి. ద టీచర్ కాల్డ్ మీ టు ఆన్సర్. ద టీచర్ కాల్డ్ మీ టు ఆన్సర్. టీచర్ నన్ను పిలిచారు ఆన్సర్ చెప్పమని. ఇక్కడ మీ అన్నది ప్రొనౌన్. సో ఈ ప్రొనౌన్ని మనం ఇక్కడ యాక్యుజేటివ్ కేసులో ఉంది. ఎందుకని ఇక్కడ ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంది, అవునా కదా? సో ద టీచర్ ఈజ్ ద సబ్జెక్ట్, కాల్ ఈజ్ ద వర్బ్, మీ ఈజ్ ద ఆబ్జెక్ట్, రైట్? సెకండ్ వన్, దే ఇన్వైటెడ్ అస్ ఫర్ ద పార్టీ, రైట్? ఇక్కడ అస్ అనేది ఏదైతే ఉందో అది ప్రొనౌన్ అన్న. ఈ ప్రొనౌన్ యాక్యుజేటివ్ కేసులో ఉంది బికాస్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఆబ్జెక్ట్ ఫర్ ద ఆబ్జెక్ట్ టు ద వర్బ్, రైట్ ఆర్ నాట్? ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్. సో దే ఇన్వైటెడ్, ఇక్కడ దే అనేది ఏమొస్తుందన్న? సబ్జెక్ట్. ఇన్వైటెడ్ అనేది వర్బ్, అస్ అనేది ఆబ్జెక్ట్ కింద వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు హెల్ప్, ఇక్కడ యూ అనేది ఆబ్జెక్ట్ పొజిషన్లో ఉంది కాబట్టి యూ ఈజ్ ద pronoun here which is an accusative case. తర్వాత సతీష్ told him the truth. సతీష్ told him the truth అన్నప్పుడు ఇక్కడ హిమ్ ఏదైతే కనిపిస్తుందో ఇట్ ఈస్ ద ప్రొనౌన్. సతీష్ అనేది నౌన్, అవునా కదా? సో ఈ సతీష్ అనే నౌన్ సబ్జెక్ట్ హియర్. told is nothing but the verb, him is nothing but the object, right? Satish told him the truth,
right? So here him, this pronoun is an accusative case because it is working as an object of a verb, right? Next, I call it a good bargain. Ikkada it is the pronoun, it is an accusative case. Next, we helped them to shift the room. Ikkada them anedi this pronoun is an accusative case anamata. So these are few examples of personal pronouns which are in accusative case. Please note this.